అతడు ఆ బలిపీఠాన్ని అక్కడ కట్టినటువంటి సన్నివేశం, ఆ బలిపీఠమును కట్టి అతడు అలాగూ ప్రార్థన చేయించు ఉండగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ కందకమందు ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి పశు మాంసమును మరి ఆ యొక్క కట్టెలను కాల్చి వేసినట్లుగా, నీళ్లను ఆర్పివేసినట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఆ కర్మేలు పర్వతం మీద ఆ బలిపీఠము కట్టినటువంటి అనుభవాలు ఆత్మీయ అర్థాన్ని కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి, ఆ యొక్క వచనములో 30వ వచనం, 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. ఆ విషయం గమనించండి. అతడు